తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన రచయిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా అభ్యర్థుల గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. నిజామాబాద్ జిల్లాలో కూడా గెలుపు కోసము అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఉన్నారు. చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి తెలంగాణలో ఉన్న పార్లమెంట్ పూర్తిగా కైవసం చేసుకునే దిశగా పార్టీ ఆలోచిస్తున్నది. దానికి ఎలా చూసుకోవచ్చు? ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఒకటే ఇక్కడ గమనించి చూస్తున్నట్లయితే ప్రజలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే తప్ప మనకు ప్రత్యామ్నాయం లేదు అనేది మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి వచ్చేసింది. ప్రత్యామ్నాయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు అనేది చాలా స్పష్టంగా అయింది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ కింద కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా చూసినారో ఇవాళ దేశంలో కూడా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ పార్టీ కూడా 2 టర్మ్లు అయిపోయింది. ఎందుకంటే మోడీ అనుకున్నంత, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఎందుకంటే ఒక హిందుత్వం మీద పోయి ఎందుకంటే హిందూ ముస్లిమ్స్లు కొట్లాట పెట్టేసేసి రెచ్చగొట్టేసి రాజకీయం చేయాలనుకుంటారు తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అంటే పేదవాడికి కానీ ఉన్నవాడికి కానీ లేనివాడికి కానీ ఎక్కడ కూడా ఎలాంటి స్కీము ఇవ్వలేదు, ఇస్తామని చెప్పలేదు. అంటే అదొక గొప్పతనం ఏంటంటే మరి ప్రజలు కూడా గొప్పతనమే. 10 సంవత్సరాల మన ఆయన 2 ఎలక్షన్లలో ఆయన ఏమి ఇస్తా అని చెప్తలేడు, ఏమి ఇచ్చినా అని చెప్తలేడు. మరి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లో అసలు ఏ విధంగా అవుతాడు? అంటే ఎంతసేపు మీరు ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి రామజన్మభూమి చెప్పి అద్వానీ గారు దేశమంతా తిరిగేసి అదొక ప్రచారం తీసుకొచ్చేసి రామజన్మభూమి అనేది ప్రజలకు ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి స్పష్టత ఆ రోజు 30 సంవత్సరాల కింద చేసినటువంటి పాదయాత్రకు ఈరోజు ఎందుకంటే దాన్ని 30 సంవత్సరాల నుంచి మీరు కట్టకుండా దాన్ని రాజకీయం చేస్తూ ఎందుకంటే కట్టాలనుకుంటే ఇప్పుడు 2-3 సంవత్సరాలు కట్టిర్రు. అది బీజేపీ వాళ్ళు ఎప్పుడో కట్టచ్చు. ఎందుకంటే అది కట్టాలనుకుంటలేరు, ఎందుకంటే దాన్ని రాజకీయం చేసేసి లబ్ధి పొందాలనుకుంటున్నారు. దేవుడు అందరికీ అవసరమే. దేవుడు అనే ఆశీర్వాదంలోనే మనం బతకాలి. అంతే తప్ప దేవునికి మనమేదో గొప్ప వాళ్ళము, దేవుడి కన్నా ఇంకా అతీతమైనటువంటి శక్తి మనకున్నది, మనమే దేవుడికి ఏదో లాభం చేస్తామనేది ఆ భ్రమంలో ఎందుకంటే బీజేపీ పట్టున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే కొన్ని తరతరాల నుంచి ఎందుకంటే దేవుళ్ళు ఉన్నారు, తరతరాల నుంచి ఎందుకంటే భక్తి ఉన్నది, తరతరాల నుంచి ఎందుకంటే ప్రజల్లో ఒక ఆలోచన ఉన్నది. కానీ మేమే సృష్టిస్తున్నాం, మేమే ఎందుకంటే దేవుడికి మేమేదో చేస్తున్నాం అన్నటువంటి భావన బీజేపీ పార్టీ ఇస్తున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడికి చేస్తూ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం? అసలు ప్రజలకు ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ అసలు ఏం చేసింది చెప్పుకోవడానికి ఒకటని ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ కానీ, దేశంలో నుండి మన మోడీ కానీ, దేశం నుండి పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళు ఎంతసేపు మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఓ ముస్లిం మీద లేకుంటే ఒక హిందూ మీద, మన హిందూ భావజాలాన్ని లేపేది. ఎందుకంటే హిందూ సంస్థలు చాలామంది ఉన్నారు భక్తి భావనతో, ఎందుకంటే హిందూ సంస్థలు ఉన్నాయి. నువ్వు చేసే పని ఏం లేదు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రసీ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎన్నిక కాబడ్డాం కాబట్టి ప్రజలకు ఏం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ అందులో అదొక భాగం అనుకోవాలి తప్ప సర్వం అదే భాగం అనుకొని ప్రజల్ని మర్చిపోయేటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2 టర్ముల నుంచి ఏం చేయలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా కూడా బీజేపీని ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ప్రజల కోపం ఉందో, మాకేం చేస్తలేరు, వాళ్ళ కుటుంబం చేసుకున్నది, వాళ్ళ వ్యవస్థ చేసుకున్నది, మాకేం చేస్తలేరు, మా గురించి పట్టించుకుంటలేరు అనే ఆలోచన ప్రజలకు ఏ విధంగా వచ్చిందో కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని దించాలనుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీని దించాలనుకున్నటువంటి సమయం వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ 17 పార్లమెంటు సభ్యుల్లో మినిమం 10 తర్వాత ఎందుకంటే సంఖ్య ఉంటుంది, డబుల్ సీట్ ఎందుకంటే డిజిట్ ఖచ్చితంగా తేవాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళు కోరిక ఖచ్చితంగా చేసి తీరుతుంది. దాంట్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా చేసిందేం లేదు, ఈయన చేసిందేం లేదు, ఆమె ఎక్స్ ఎంపీ ఆమె చేసిందేం లేదు. ఇద్దరు ఎందుకంటే ప్రజలను ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఉట్టి ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళిద్దరు ఒకరికొకరు తిట్టుకుంటూ ఈమెను ఆయన తిడతాడు, ఆయనని ఈమె తిడతాడు. అంతే తప్ప కానీ ఈమె చేసిందేం లేదు, ఆయన చేసిందేం లేదు. అయితే ముఖ్యంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది 17 పార్లమెంటుకు ఎలాగైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో. ఆ ఫోకస్ చేసిన నేపథ్యంలో అభ్యర్థులను ఇప్పటి నుంచే ఖరారు చేసింది. మరి కొద్ది రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా జరుగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఖచ్చితంగా నిజామాబాద్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సందర్భం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంట్ని గెలిపించుకోవాలి. నిజామాబాద్ పార్లమెంట్ ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా గెలిచినట్టు చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే లక్ష్యంతోనే
రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ కైవసం చేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ నుండి మీరేమైనా పోటీ చేసే అవకాశం అంటే పార్టీ ఆదేశిస్తే దానిపై ఏమైనా దృష్టి పెట్టాలా, లేకపోతే కొత్త వారి కోసం ఏమైనా పార్టీ ఇస్తే మీరేమైనా పని చేస్తారు? ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తే, పార్టీ పోటీ చేయాలనుంటే వాళ్ళు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నాం. అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మాకు ఆలోచన ఉన్నది కాబట్టి మాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఇటు కవిత కానీ ఇటు అరవింద్ కానీ వాళ్ళు ఎంతసేపు, ఎందుకంటే వాళ్ళని తిట్టుకొని కాలయాపన చేస్తుంటే తప్ప ఈయన వేసిందేం లేదు, ఆయన వేసిందేం లేదు. ఏదైనా చేసిర్రు అంటే మన పార్లమెంటు పరిధిలో రైల్వేస్ కానీ ఇంకా ఉన్నటువంటి నేషనల్ లెవెల్ ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ అవి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది, అంతకుముందు ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. అంతే తప్ప కానీ వీళ్ళు చేసింది మాత్రం ఏం లేదు ఇద్దరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని ఆలోచన ఉన్నాం. బట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటులో జెండా ఎగరవేస్తాం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆ విధంగా చూస్తున్నారు. ఎందుకంటే మనం అసెంబ్లీ చూసినాం, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపాలనే ఆలోచనతో ఎట్లుండిరో ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపాలని ఆలోచిస్తాను. ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తాను ఆశిస్తున్నాను. మీకు ఎందుకు వచ్చింది పార్లమెంట్ వైపు పోటీ చేయాలనే ఆలోచన? అంటే పార్లమెంట్ అట్లంటే నేను 2004లో 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక స్టేజ్లో, ఎందుకంటే ఫైనల్ అయ్యే స్టేజ్కి 2004లో నేను పార్లమెంట్ అడిగిన. ఎందుకంటే 2009లో కూడా ఆల్మోస్ట్ నాకు బీఫామ్ పంపించారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అలయన్స్తో, ఎందుకంటే అలయన్స్లో ఉండడం వల్ల టీఆర్ఎస్ పార్టీ పోయింది. సరే మొన్న ఎందుకంటే మేము ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేసినాం, ఉన్నటువంటి సందర్భాల్లో వీలు కాలేదు. కాబట్టి ఇటు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఖచ్చితంగా ఒక రాజకీయము ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి, ప్రజా జీవితంలో ఎప్పుడు కోరుకునే వ్యక్తులం కాబట్టి, ప్రజా జీవితంలో ఉండాలనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి తప్ప మనం ఎందుకంటే ఎక్కడనో ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ప్రజాక్షేత్రంలో అవకాశం ఇస్తే ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నాం. ఓకే, అది పార్టీ నిర్ణయం, పార్టీ ఇస్తే ప్రజల నిర్ణయం. అది థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా 17 పార్లమెంట్ల పైన ఫోకస్ పెట్టి, అందులో నిజామాబాద్ జిల్లాలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. ముఖ్యంగా నేను కూడా పార్టీ ఆదేశిస్తే నేను కూడా పోటీ చేస్తాను, పోటీలో ఉంటానని చెప్పి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.